సో ఎస్ఎల్ఈ ఆర్ ఎనీ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఫీవర్ మాత్రం డైలీ వస్తుంది, కొన్ని మంత్స్ తరబడి వస్తుంది, అంటిల్ అండ్ అన్లెస్ దే సీ ఎనీ డాక్టర్. నార్మల్గా డోలో వేసుకోవడం అలా వేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది, ఆర్ సింపుల్ పారాసిటమాల్తో మళ్ళీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి వెయిట్ లాస్. ఇంత ఫీవర్ ఉన్నప్పుడు సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది, అది కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ ఆఫ్ ఎస్ఎల్ఈ కూడా. దాంతోపాటు వెయిట్ లాస్కి ఇంకొక కారణం ఆకలి కాకపోవడం. వీళ్ళల్లో ఆకలి బాగా దక్కుతుంది, అసలు ఏమి తినాలనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఫెటీగ్, అల్సట చాలా ఆటోఇమ్యూన్ డిసీజెస్కి ఫస్ట్ సిమ్టమ్ లాగా కూడా ఉంటుంది. ఎంత చిన్న పనులు చేసినా బాగా అలసిపోవడం. ఈ ఫెటిగబిలిటీకి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళలో ఎనీమియా ఉంటుంది, దానివల్ల అదొక ఫ్యాక్టర్. ఇంకొకటి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనం కామన్గా హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్. సో హైపోథైరాయిడ్ కూడా కొంచెం ఈ ఫెటీగ్ ఆర్ అల్సటకి కాంట్రిబ్యూట్ చేస్తుంది.